బంజారా తీజ్ ఉత్సవాలు హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో అయితే జరుగుతాయి. తేదీ 23వ తారీఖు ఆదివారం 2026. బంజారా నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా కథలు రావాలి. పెద్ద ఎత్తున అయితే భారీ ర్యాలీ ఉండబోతుంది. దాదాపు 3000 బుట్టలతో సింగరేణి కాలనీ నుంచి కూడా వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున అయితే ర్యాలీ దిగబోతున్నారు. ఈ ర్యాలీలో తీజ్ పండుగ ఒక ప్రత్యేకత, అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ డిమాండ్స్ కూడా చెప్పబోతున్నారు. దాదాపు ఈ స్టేట్ నుంచి కావచ్చు, కేంద్రం నుంచి కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఈ తీజ్ పండుగకు సంబంధించినటువంటి బంజారాలకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి హాలిడే అయితే ప్రకటించాలి, గవర్నమెంట్ హాలిడే కూడా ప్రకటించాలని చెప్పి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఇంత పెద్ద ఎత్తున అయితే వాళ్ళు ఉత్సవాలు చేస్తున్నారు, తీజ్ పండుగను కూడా చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రత్యేకత ఏందనేది కూడా దాంతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. అసలు ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఫస్ట్ టైం అనుకుంటా 3000 బుట్టలతో కూడా ఇంత పెద్ద ఎత్తున అయితే బంజారా సంబంధించిన తీజ్ పండుగ ఉత్సవాలు చేస్తున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఏంది, అసలు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? అయితే హైదరాబాద్ సింగరేణి కాలనీలో సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో కాలనీ పెద్దల సహకారంతో ఈరోజు రాష్ట్ర స్థాయి తీజు 3000 బుట్టిలతోటి తీజ్ ఉత్సవాలు జరుపుతున్నాం. చివరి రోజు 23 ఆగస్టు నాడు మరి 10,000 మందితోటి ర్యాలీ తీయబోతున్నాం. మరి మా సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ఈ పండుగని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఈ ఈ బంజారా జాతిలో ప్రధానమైన పండుగ ఏదైనా ఉందంటే తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగ మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటేనే మేము లంబాడీలు బంజారా అని గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఇది మా పూర్వీకులు ఆ కాలం నుండి మా మూలం నుంచి వచ్చిన ఈ తీజ్ పండుగ. ప్రకృతి వనాన్ని ఆరాధించి మరి ఈ తీజ్ పండుగని 9 రోజులు 9 రకాలుగా పాటలు పాడి ప్రతి ఒక్క చెట్టు మీద కానీ, ఒక వ్యక్తుల మీద కానీ, మా తండలో నాయక్ పేరు మీద, కార్బారి పేరు మీద, డావో పేరు మీద, అటువంటి నాయకుల పేరు మీద పాట రూపంలో మరి వాళ్ళ వేషధారణ, వాళ్ళ భాషతోటి మరి వాళ్ళు పాటలు పాడుకుంటా రోజు ఆ సంస్కృతి సంప్రదాయం ప్రకారం వాళ్ళు డ్యాన్స్ చేస్తూ మరి ఈ తీజ్ ఉత్సవాలు జరుపుకుంటారు. అటువంటి తీజ్ ఉత్సవాల్ని నేషనల్ లెవెల్లో, ఈ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉండాలని రాష్ట్ర స్థాయిలో ఈ తీజ్ ఉత్సవాలు జరుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, బతుకమ్మ పండుగకి మరి హాలిడే ప్రకటిస్తున్నారు, మరి బోనాల పండుగకి హాలిడే ప్రకటిస్తున్నారు. కానీ మా మూలంతో వచ్చిన ఈ తీజ్ పండుగని ఎందుకు హాలిడేగా ప్రకటిస్తలేరు? మరి మా గిరిజన నాయకులు ఇన్ని సంవత్సరాల నుంచి గిరిజన రిజర్వేషన్ పేరు మీద ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ అవుతున్నారు. కానీ ఈరోజు మరి తీజ్ పండుగని ఎందుకు ముందుకు తీసుకోలేకపోతున్నారు? మరి రాజకీయ పార్టీ వేదిక ద్వారా బతుకమ్మ పండుగని మరి కవిత గారు నేషనల్ లెవెల్లో పరిచయం చేపించింది. కానీ మన పండుగని రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు లేదు. అది బాధాకరమైన విషయం. అందుకనే ఈ రోజు మా పండుగని 3 రోజులు సెలవు దినంగా ప్రకటించాలని మా డిమాండ్ తోటి ఈ పండుగని భారీ ఎత్తున కని విని ఎరగని రీతిలో ఇక్కడ హైదరాబాద్ సర్వీనింగ్లో ఉన్న మా లంబాడి సోదరులు కానీ, మా లంబాడి ఆడబిడ్డలు కానీ, ఇక్కడ ఉన్న సింగరేణి కాలనీలో ఉన్న దాదాపు 7,000 మంది జనాభాలు అందరూ తరలి వస్తే దాదాపు 15,000 మంది అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా అయితే మ్యాక్సిమం 10,000 మందితోటి ఈ హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపబోతున్నాం. అయితే ఇప్పుడు కవిత గారు ఒక బతుకమ్మ పండుగను అయితే రాష్ట్ర సేవలుగా నేషనల్ లెవెల్లో కూడా ఆ పండుగను అయితే తీసుకుపోవడం జరిగింది. ఆడబిడ్డలకు అనేది ఒక గుర్తింపు అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బంజారా సంబంధించినటువంటి ఈ పండుగ తీజ్ పండుగను కూడా రాష్ట్ర లెవెల్లో అలాగే నేషనల్ లెవెల్లో కూడా తీసుకోవాలని చెప్పి అంటున్నారు కదా. కవిత గారిని ఏమైనా ఆహ్వానించడం జరిగిందా ఈ పండుగకి? కవిత గారు వస్తున్నారు. చివరి రోజున మా సెలబ్రిటీ, మా బంజారా మరి సింగర్ మంగ్లీ గారు వస్తున్నారు. మరి ఈ పండుగని రాజకీయ వేదికని దూరం చేస్తున్నాం. ఎందుకంటే ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఒక రాజకీయ వేదికని వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని తర్వాత ఈ పండుగని మర్చిపోయే తరుణంలో వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళని దూరం చేసి మా జాతిలో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, టీచర్లు, ప్రొఫెసర్లు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అందరినీ పిలుస్తున్నాం. మరి అటువంటి ఈ బంజారా మా వేష భాషను కాపాడుతున్న బంజారా సింగర్లను, కళాకారులను, యాక్టర్లను వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి వాళ్ళందరూ వస్తున్నారు. మరి కవిత గారు ఈరోజు 23వ తారీఖు నాడు చివరి రోజున 4 గంటలకు ఇక్కడ రాబోతున్నారు. మరి ఈ వేదిక ద్వారా మరి కవిత గారు బతుకమ్మ పండుగని ప్రపంచానికి పరిచయం చేసిండ్రా నాయన. మరి మన గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు ఏం చేసిరు? ఇన్ని సంవత్సరాల నుండి రిజర్వేషన్ పేరు మీద మీరు పదవులు అనుభవించారు కదా. మరి మన
మూలం పండుగ మన తీజ్ పండుగని ఎందుకు ముందుకు తీసుకోలేకపోయారు? ఈ రోజు మనం తీజ్ పండుగ జరుపుకుంటేనే కదా మన లంబాడీలమని గుర్తించేది ఈ ప్రపంచం. ఈ తీజ్ పండుగ కూడా మర్చిపోతే మనం లంబాడీలమా అనేది మర్చిపోతారు. కాబట్టి మా పండుగని బ్రతికించాలి, మా పండుగని 3 రోజులు సెలవు దినంగా ప్రకటించాలని శివలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో మా కాలనీ బస్తీ వాసులు సమక్షంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీయబోతున్నాం. ఈ రోజు సింగరేణి కాలనీలోనే ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, దాదాపు ఇక్కడ 5-6 జిల్లాల నుండి మా గిరిజన లంబాడి బిడ్డలు ఉన్నారు. ఇక్కడ 7,000 కుటుంబాలు ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇట్లాంటి గుడిసెల జీవన ఉపాధితోటి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవు, ఇక్కడ ఎటువంటి మాకు సదుపాయాలు లేవు. అందుకని ఈ పండుగ ద్వారా పండుగని పరిచయం చేయాలి ప్రపంచానికి. మరి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సింగరేణి కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది.